భగవద్గీత 192వ రోజు 31వ శ్లోకం. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకో అస్థ్య యజ్ఞస్య కుతో అన్యః కురుసత్తమ. యజ్ఞశిష్టామృత భుజ యాంతి బ్రహ్మ సనాతనం నా ఆయం లోకః అస్తి అయజ్ఞస్వ కుత అన్యః కురుసత్తమ. కురుసత్తమ అర్జున, యజ్ఞశిష్టామృత భుజ, యజ్ఞశేషమైన అమృతమును భుజించిన వారు సనాతనం అనాది అయిన బ్రహ్మమును యాంతి పొందుచున్నారు. యజ్ఞస్య యజ్ఞము చెయ్యని వానికి అయం ఈ లోకము నా అస్తి లేదు, అన్యః ఇతర లోకము కుతః ఎక్కడిది. ఓ కురుసత్తమ, యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మమునగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చెయ్యని వానికి ఈ మాధ్యలోకమే సుఖప్రదం కాదు, ఇంకా పరలోకం ఎక్కడిది. O foremost of the gurus, for the yogis who enjoys the nectar, that is the residue of the sacrifice, is the eternal one. The supreme Brahma becomes the benefit of the supreme soul will be attained. For those who do not perform sacrifices, even this mortal world is not conducive to happiness. Then where is heaven?